నమస్తే అందరికీ. నిన్న కొన్ని కారణాల వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. సో, నిన్నటిది ఇవాల్టి కలిపి ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే పొజిషన్స్ నిన్ననే క్యారీ చేస్తున్నాయి కాబట్టి. ప్రెజెంట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది నిన్నటి పొజిషన్స్. ఇప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుందో ఇది ఇవాల్టి పొజిషన్. సో, నిన్న ఇవాళ కలిపితే ఓవరాల్ P&L ప్లస్ 3,500 చూపిస్తుంది. అండ్ ఒక స్ప్రెడ్ క్యారీ చేస్తున్నా. ప్రజెంట్ 83,500 సెల్ చేశా. సో, 83,500 పైనే మార్కెట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకని చెప్పి 83,500 అయితే ప్రస్తుతానికి సెల్ చేశా. సో, చూద్దాం. ప్రజెంట్ అయితే టైం 11 o'clock అవుతుంది. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 83,500 దగ్గర సపోర్ట్ ఉంది 20 EMA అని చెప్పి స్ప్రెడ్ అయితే తీసుకున్నా. అండ్ ఆప్షన్ చైన్ డేటా ఎలా ఉంది ప్రజెంట్. సో, టైం వచ్చేసి ఇప్పుడు 11 o'clock. సో, ప్రజెంట్ ప్రాఫిట్ ఓవరాల్ 3,400, 2 days ప్రాఫిట్ 2,000. అండ్ నిన్న తీసుకున్న పొజిషన్స్ అన్ని క్లోజ్ చేశా. దానిలో అది క్లోజ్ పొజిషన్ ఇవి. సో, ప్రజెంట్ టైం 11:30. ఓవరాల్ ప్రాఫిట్ ప్లస్ 2,500 అండ్ 2 days ప్రాఫిట్ ప్లస్ 1,200 వచ్చేసింది. స్ప్రెడ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ నెగిటివ్‌లో ఉంది. సో, మాక్సిమం లాస్ 1,000 అయితే నేను తీసేస్తా. సో, ప్రజెంట్ మాక్సిమం లాస్ 1,000 అనేది నేను ఎగ్జిట్ అయిపోయిన పొజిషన్ నుంచి. సో, 83,700 పీఈని బై చేశా. అంటే మార్కెట్ ఇంకా పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. సో, 83,700 పీఈ బై చేసిన వెంటనే మార్కెట్ పైకెళ్ళింది. నాక్డ్ బయింగ్ కాబట్టి లాస్ అంత తొందరగా చూపిస్తుంది. ఒకవేళ హెడ్జింగ్ చేసుంటే బాగుండేది. బట్ స్టిల్ చూద్దాం ఏమైతదనేది. సో, ప్రెజెంట్ అయితే ప్లస్ 3,000 నుంచి ప్లస్ 1,500కి వచ్చింది. అంటే 2,000 తగ్గింది ప్రాఫిట్‌లో. టైం 12:30 ఆల్మోస్ట్. సో, విల్ సీ. సో, ప్రెజెంట్ టైం 12:30 ఓవరాల్ ప్రాఫిట్ ప్లస్ 1,500. 2,000 చూసిన కళ్ళు. ఓవరాల్ ప్రాఫిట్ 3,000 ప్లస్ చూసిన కళ్ళు. ₹1,000 చూడాలంటే కొంచెం బాధ ఉంది. బట్ స్టిల్ ఓవరాల్ అయితే ప్రాఫిట్ ఉన్నాను కదా నిన్న ఇవాళ కలిపి. చూద్దాం ఏమవుతుందో. అండ్ నేనైతే ఇంతకుముందు నాక్డ్ బయింగ్ చేసినా అన్నా కదా, అది పొజిషన్స్ క్లోజ్ చేసేసిన. ఓవరాల్ ప్రాఫిట్ ప్రజెంట్ ప్లస్ 2,268 అండ్ 2 days ప్రాఫిట్స్ ₹869. స్క్రీన్ కనిపిస్తున్న P&L ఇదే. ఓపెన్ పొజిషన్స్ అయితే ఏం లేదు. సో, చూస్తా ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీ అనిపిస్తే అప్పుడు తీసుకుంటా. ఇప్పుడు ఏదైతే రెడ్ క్యాండిల్ వచ్చిందో ఆ రెడ్ క్యాండిల్ ఫాల్లో నాకు క్యాప్చర్ అయిన స్ప్రెడ్ యొక్క ప్రాఫిట్ అదే. సో, ప్రజెంట్ టైం 11:15 అవుతుంది. 1:15 అవుతుంది. ఒక ఐరన్ కౌంటర్ తీసుకున్నా. అంటే 83,500 పీఈ సెల్ చేశా. అంటే 83,500 పైన మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం 84,000 సిఈ సెల్ చేశా. సిఈ సెల్ అంటే పుట్ బై అని చెప్పాను కదా. సో, దాని మీనింగ్ ఏంటంటే 83,500 నుంచి 84,000 మధ్యనే మార్కెట్ థర్స్‌డే రోజు ఎక్స్‌పైరీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు మనకి హాలిడే, పబ్లిక్ హాలిడే. సో, రేపు మార్కెట్ ఓపెన్ ఉండదు. సో, థర్స్‌డే రోజు ఒకవేళ ఈ వితిన్ రేంజ్‌లోనే మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ప్రీమియం డేకే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకి వీడియో స్టార్టింగ్‌లో ప్లస్ 3,000 చూపించిందో సేమ్ అలాగే మళ్ళీ ప్లస్ 3,000 చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. చూపిస్తుందని చెప్పట్లేదు, ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి తీసుకునేది ఐరన్ కౌంటర్ కాబట్టి ప్రాపర్ హెడ్జింగ్ కూడా ఉంది కాబట్టి అంత కొంచెం మరీ అంత రిస్క్ లేదు. హెవీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయితే తప్ప